అరే ఒక మంచి మొబైల్ కొందాం పదరా. సరే పోదాం పరా. చెప్పండి బ్రో, ఏం కావాలి? అన్న ఒక మంచి మొబైల్ ఇవ్వవా? అన్న ఈ రోజే దిగింది మన షాప్ లోకి, హాట్ గా ఉంది, తీసుకో ఈ పీస్. ముందర ఇంట్లో బాగుంది, ఇదే తీసుకుంటాలే నేను. ఏంట్రా బ్యాక్ కెమెరా చూసి ఫోన్ స్మార్ట్ గా ఉందని కొనేస్తావా? ఇంకేం చూడాలి, నాకు నచ్చింది నేను కొంటున్నా. బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు నెక్ బ్యాండ్ కూడా ఫ్రీగా వచ్చింది. దేవుడా నువ్వు ఉన్నావు స్వామి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా బ్యాక్ కెమెరా బాగుందని, ఫోన్ చాలా స్మార్ట్ గా ఉందని ఫోన్ కొంటే మీరు చాలా మోసపోతారు. ఖచ్చితంగా మీరు మొబైల్ కొనే ముందు ఈ 3 ఫీచర్స్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నంబర్ 1, ఎందుకు దీన్ని చెక్ చేసుకోవాలి అంటే మన మొబైల్ స్పీడ్ గా పనిచేయడానికి, మనం ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి గ్లిచ్ ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేయడానికి, ఇంకా చాలా యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్నింగ్ కావడానికి, మన మొబైల్ ఎలాంటి గ్లిచ్ లేకుండా ల్యాగ్ లేకుండా ఉండడానికి ఈ ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే మీరు మొబైల్ ని కొనే ముందు ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ ని చెక్ చేసుకోండి. మొబైల్ ని మీరు కొనే ముందు స్నాప్డ్రాగన్ ని ఫస్ట్ గా చూస్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది గేమర్స్ ఈ స్నాప్డ్రాగన్ ని ఎక్కువగా వాడుతారు. నంబర్ 2, ర్యామ్, రోమ్ ఇవి కూడా మొబైల్లో చాలా ఇంపార్టెంట్. ర్యామ్ మీ మొబైల్లో ఉన్న యాప్స్ ని ఎలాంటి ల్యాగ్ లేకుండా ఓపెన్ చేస్తుంది. ర్యామ్ ఎంత ఎక్కువగా ఉంటే యాప్స్ అంత త్వరగా ఓపెన్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి మీరు ఒక యాప్ ని ఓపెన్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ లో వేరే యాప్ రన్ అవుతుంది. ఈ యాప్ నుండి ఆ యాప్ కు చేంజ్ అయినప్పుడు ఆ యాప్ బ్యాక్ వెళ్లకుండా మీరు ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ర్యామ్ తక్కువగా ఉంటే ఆ యాప్ బ్యాక్ వెళ్లిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే 6GB లేదా 8GB ర్యామ్ మొబైల్ ని కొనేటట్లు చూసుకోండి. ఇంకా రోమ్ విషయానికి వస్తే మీరు డౌన్లోడ్ చేసే ప్రతి యాప్ కి కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ మొత్తం మన మొబైల్లో ఉన్న రోమ్ లోనే స్టోర్ అవుతూ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసే ప్రతిదీ, వీడియోస్ కానీ మూవీస్ కానీ ఏవైనా డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసినప్పుడు అవి మొత్తం రోమ్ లోనే స్టోర్ అవుతూ ఉంటాయి. అందుకే మీరు మొబైల్ కొనే ముందు 128 లేదా 256GB ఉండేటట్లు చూసుకోండి. నంబర్ 3, కెమెరా. మనం మొబైల్ కొనేదే దీనికోసం, ఇది మంచిగా లేకపోతే ఎలా? మీరు తీసుకునే మొబైల్లో మాక్సిమం 64 MP కెమెరా ఉండేటట్లు చూసుకోండి. అది కూడా సోనీ లెన్స్ ఉంటే చాలా మంచిగా ఫొటోస్ వస్తాయి, వీడియోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి IQ Z9 లో సోనీ లెన్స్ కెమెరాస్ ఉన్నాయి. OnePlus Nord CE Lite లో కూడా సోనీ లెన్స్ కెమెరాస్ ఉన్నాయి. ఇలా చాలా మొబైల్స్ లో ఉన్నాయి. మీరు కొనే ముందు ఫస్ట్ చెక్ చేసుకొని కొనండి. మీరు మొబైల్ ని కొనే ముందు ఈ మూడింటిని చెక్ చేసుకొని కొంటే మీరు మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ కొన్నట్టు ఉంటుంది, మంచి కెమెరా ఫోన్ కొన్నట్టు ఉంటుంది. అందుకే ఈ మూడింటిని చెక్ చేసుకొని కొనండి. అరే మొన్న కొన్న మొబైల్ అప్పుడే హ్యాంగ్ అవుతుందిరా. అందుకే మరి నేను చెప్పింది చూసుకోరా అని. వెనకాల ముందు బాగుందని తీసుకున్నావు, మరి ఇప్పుడేమో బాధపడుతున్నావు. నాకు ఇప్పుడు పాట గుర్తుకొస్తుందిరా. చాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి లెక్కనుకున్నా. బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు నెక్ బ్యాండ్ కూడా ఫ్రీగా వచ్చింది. గుణము చూసి దండాలు పెట్టినా, కాటు వేసేదాకా తెలవాదయ్యా నాకు, కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.